ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ ఉదయకాలం నా ప్రభు మీతోనూ, మీ కుటుంబంతోనూ, మీ పిల్లలతోనూ, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి బిడ్డతో కూడా దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? ఎంత అద్భుతం! అపోస్తుడైన పౌలు, దేవుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తాడు, నేను సమస్తము చేయగలను. ఏమండి, ఈ రోజున ఒక వ్యక్తి బలపరిస్తే సమస్తం చేయగలమా? ఒక అధికారి మనను బలపరిచినంత మాత్రాన సమస్తము చేయగలమా? లేదే. ఈ భూమి మీద కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, బంధువులైనా, స్నేహితులైనా, గవర్నమెంట్ ఉద్యోగం అయినా, రకరకాల అధిపతులైనా, భూపతులైనా ఒక వ్యక్తికి కొన్నే చేయగలడు కానీ అన్నీ చేయలేరు. కానీ దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే, దేవుడు ఒక వ్యక్తిని కృపతో నింపితే, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే, పేతురుతో ఒక చక్కటి మాట అంటాడు. ఏమండి, పేతురు కంట దేవుడు పరలోకపు తాళాలు చేతికిచ్చాడంట. ఆయన తీస్తే ఎవరు వేయలేరు, ఆయన వేస్తే ఎవరు తీయలేరు. అద్భుతం కదా. అది గుర్తెరిగిన పౌలు గారు అంటాడు ఒక చక్కటి మాట, రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడు. ఎందుకు అన్నాడంటే, మనుషులైనా, రాజులైనా, భూపతులైనా కొంతవరకే చేస్తారు కానీ సమస్తము చేయగలిగే శక్తి, సామర్థ్యాన్ని, ఆ పవర్ని ఒక వ్యక్తికి ఇవ్వాలి అని అంటే అది దేవుని కృప ద్వారానే దొరుకుతుంది. హల్లెలూయా. అతగాడికి అక్కడ ఎంతో మంది సహకారులు ఉన్నారు. మాసిదోనియ సంఘం ఎంతగానో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంది. ఫిలిప్పీ సంఘస్థులు ఆసక్తి కలిగిన వారిగా కనబడ్డారు. ఏమండి, దీనస్థితి నేను ఎరుగుదును, సంపన్న స్థితి నేను ఎరుగుదును, దిక్కులేని వాడిగా బ్రతికాను, అందరున్న వారిగా బ్రతికాను, ఎన్నెన్నో చేశాను, కానీ నన్ను బలపరచు యేసు. ఎందుకంటే ఆ దర్శనములో అతను ఎవరో బాగా గుర్తుపట్టిన వాడు ఎవరంటే 12 మంది శిష్యుల కంటే కూడా ఈ పౌలు గారు దర్శనం ఒక అద్భుతం. అందుకని పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తన బలం మీద ఆధారపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకేంటండి టాలెంట్ ఉంది, నాకేంటండి డబ్బు ఉంది, నాకేంటండి ఉద్యోగం ఉంది, నాకేంటండి వారు తెలుసు వీరు తెలుసు. నేనంట, ఇప్పటి వరకు ప్రయత్నాలు చేసి విఫలమైపోయి సఫలత లేక కన్నీరు కారుస్తున్న దేవుని బిడ్లారా, ఈ ఉదయకాలం నా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు, నాకు సీఎం తెలుసు, పిఎం తెలుసు, ఎమ్మెల్యే తెలుసు, నాకు వారు తెలుసు వీరు తెలుసు అని రకరకాల ప్రయత్నాలు చేసి ఈ రోజున ఏ దిక్కు నుంచి సహాయం లేక నువ్వు బాధపడుతున్నావు కదూ. పౌలులాగా సమస్తము చేయగలను ప్రభువును బట్టి. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని కృపను పొందుకుంటారో వారి జీవితంలో అఖండ విజయాలు పొందుకుంటారు. సుసాధ్యము కాని కార్యాలు, ఏవండి, చేయలేని కార్యాలను సుసాధ్యముగా చేయగలిగే దేవుని కృప మీద మనము ఆధారపడాలంట. ఒక మాట చెప్తాను, మీరు గమనించండి. చెరసాలలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. ఏవండి, కళ్ళు పీకేశారు. తన సొంత బలం మీద ఆధారపడ్డాడు శాంసోన్. చివరికి ఏమయ్యాడు? దిక్కు లేనివాడిగా, వెలుగుగా ఉన్నవాడు చీకటిగా మారి శత్రువుల మధ్యలో బంధించబడి, ఆ యొక్క అపవాది గుడిలో వారు బంధించి వారి మధ్యలో, శత్రువుల మధ్యలో చనిపోయిన శాంసోను బలం, శాంసోను జ్ఞానం ఏమైంది? ఈ రోజు నన్ను వీరుడువైనా శూరుడు కావచ్చు, కానీ పౌలు గారు బలహీనుడంట. ఈ బలహీనతలో దేవుని శక్తినిచ్చాడంట. నువ్వు ఎప్పుడు బలహీనుడువో నేను అప్పుడే నిన్ను బలపరుస్తానన్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ ఉదయకాలం సూటిగా తేటగా నా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం సొంత జ్ఞానం మీద ఆధారపడతావు, సొంత బలం మీద ఆధారపడతావు, సొంత తెలివి మీద ఆధారపడతావు?
ఏవండి నీ చుట్టూతో ఉన్న వారి మీద ఆధారపడతావు. దేవుని కృప మీద నువ్వు ఆధారపడితే సమస్తము చేయగలవు. ఆ పౌలు గారు సమస్తం చేయగలిగాడా లేదా? ఏవండి అద్భుతమైన మిషనరీ పరిచర్య చేశాడు, సత్య సువార్తను ప్రకటించాడు. బలహీనుడిగా ఉన్నాడు, గూనివాడిగా ఉన్నాడు, బట్టనెత్తగలిగిన వాడిగా ఉన్నాడు. ఒక ప్రాంతంలో పౌలు గురించి చెప్తుంటే చూడాలని వెళ్ళి అతగాడు ఓడ దిగి వెళుతుంటే ఆ గూనె ఆయన పుట్టి ఆయన ఏవండి కాస్త బలహీనంగా ఉన్నట్లుగా కనిపించిన ఆయన్ని చూసి ఏవండి సగం మంది ప్రజలు వెళ్ళిపోయాడంట. ఈయన అని మనుషులను చూసి అంచనా వేస్తాం మనం. ఏవండి కారును చూసి, డబ్బును చూసి, షర్టును చూసి, చెప్పులను చూసి అంచనా వేస్తూ ఉంటాం. అప్పు చేసి కూడా ఈ రోజున ఇల్లులు కడుతున్నారు, సంఘాలు కడుతున్నారు, అప్పులు చేసి బ్రాండెడ్ వాడుతున్నారు. అంత మాత్రాన వారిలో పవర్ ఉందనుకుంటే చేసేది ఏమీ లేదు. ఏవండి ఏదో ఒక రోజున నువ్వు బలహీనుడుగా ఉన్నా ప్రభువులో ఉంటే బలవంతుడుగా చేస్తాడు. బలవంతుడు నేనన్నట్లుగా కనిపిస్తే ఏదో ఒక దినాన శాంసన్ లాగా నువ్వు కుప్పగూలి శత్రుల మధ్యలో పతనమైపోతావేమో. ఎందుకో ప్రభు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప మీద మీరు ఆధారపడుదురుగాక, ఆయన కృపలో ఉన్న శక్తిని మీరు అనుభవించుదురుగాక. ఆ కృప గొల్యాతు లాంటి వాడిని నేలమట్టం వరకు అణిచి మీకు జయమిచ్చునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, నువ్వు గొప్ప దేవుడు నాయన. అపోస్తుడైన పౌలు గారిని మా ముందుంచావు నాయన. మనుషుల బలం మీద ఆధారపడకూడదని మరొక్కసారి మాకు జ్ఞాపకం చేశావు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఈ ప్రజలు ఎవరైనా సొంత బలం మీద ఆధారపడుతున్నారేమో వారిని ప్రేరేపించి నీ బలం మీద, కృప మీద ఆధారపడి గొప్ప కార్యాలు, శూర కార్యాలు చేసే భాగ్యము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏవండి ఈ అనుదిన వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఏదైనా ప్రాముఖ్యమైన ప్రార్థన అవసరాలు ఉంటే మా ఫోన్ నెంబరు అక్కడే రాసి ఉంటుందండి, ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాం. ప్రభు కృప మీకు తోడుండును గాక. ఆమెన్.